జరిగిన ఎన్కౌంటర్ లో మొత్తం 31 మంది చనిపోయారు. అపోస్మత్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్ లో చాలా కీలకమైన నేతలు కూడా మృతి చెందారు. ఇప్పటివరకు మృతి చెందిన వారిలో కమలేష్, రామకృష్ణ, నీతి నందు ఉన్నట్లుగా గుర్తించారు. కమలేష్ పై 25 లక్షల రివార్డు ఉంది. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు ముఖ్య నేతలు నంబాల కేశవరావు, తక్కేళ్లపల్లి వాసుదేవరావు కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ధృవీకరణ జరగలేదు. ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మొత్తం 31 మంది చనిపోయారు. ఎన్కౌంటర్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి భూపాల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భూపాల్, అధికారిక ప్రకటన ఎప్పుడొచ్చే అవకాశం కనిపిస్తోంది? ఛత్తీస్గఢ్ రాష్ట్రం అబూజ్మడ్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించి ఇంకా కొద్దిసేపట్లో అంటే ఇంకా మృతదేహాలను పూర్తిగా తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. మృతదేహాలన్నీ కూడా ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి నుంచి ఒక 10 కిలోమీటర్ దూరం మాత్రం బయటకు తీసుకొచ్చిన పరిస్థితి. మొత్తం అంటే ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం అంటే మాడ్ ఏరియా అబూజ్మడ్లో ఇది ఒక భాగస్వామ్యం. ఈ మాడ్ ఏరియాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ సంబంధించి దాదాపుగా 31 మంది చనిపోగా మరికొంతమంది కూడా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. అయితే అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి మొత్తం కూడా ఒక 10 కిలోమీటర్ల దూరంకి ఈ మృతదేహాలు తీసుకొచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ దంతెవాడకు తీసుకురావాల్సి ఉంది. ఈ దంతెవాడకు తీసుకురావడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మనం చూడొచ్చు విజువల్స్లో అంటే పోలీస్ యంత్రాంగం అంతా కూడా అంటే భద్రతా బలగాలన్నీ కూడా ఆపరేషన్కి వెళ్ళి ఈ ప్రాంతం నుంచి ఆపరేషన్కి వెళ్ళారు. ఆపరేషన్కి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ పూర్తయింది. అంటే నిన్న మధ్యాహ్నం ఎన్కౌంటర్ జరిగింది. నిన్న మధ్యాహ్నం ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఎన్కౌంటర్ అనంతరం అంటే ఆ మృతదేహాలను తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున భద్రతా బలగాలన్నీ కూడా ఈ మాడ్ ఏరియా చుట్టుకి వెళ్ళాయి. అక్కడ ఇంకా మావోయిస్టులు ఉండే అవకాశాలు ఉన్నాయనే నేపథ్యంలో వెళ్ళాయి. ఈ ఎన్కౌంటర్లో కూడా ఒక స్పెసిఫికేషన్ ప్రత్యేకత ఏంటంటే కేవలం ఈ ఎన్కౌంటర్లో మహిళా దళం కూడా చాలా కీలకంగా పనిచేసింది. దంతేశ్వరి అంటే ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఒక దేవతగా పేరుంది. ఆ దంతేశ్వరి ఉత్సవాలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. దంతేశ్వరి ఫైర్ బ్రాండ్గా ఒక పేరు పెట్టి మహిళా కమాండోలు తయారు చేశారు. వాళ్ళు దాదాపుగా 150 మంది మహిళా కమాండోలు ఈ కార్యక్రమంలో ఈ ఎన్కౌంటర్లో కీలకంగా పనిచేసిన పరిస్థితి. దీనికి సంబంధించి అటు దంతెవాడ ఎస్పీ అదేవిధంగా నారాయణపూర్ ఎస్పీ ఈ ఇద్దరు ఎస్పీలు చాలా కీలకంగా పనిచేశారని చెప్తున్నారు. మొత్తం ఇప్పుడు దీనికి సంబంధించి దాదాపుగా 31 మందిలో అంటే 3 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా అంటే రివార్డు ఉన్న వాళ్ళు ఉన్నారు. మొత్తం ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళ లిస్టులో పరిశీలిస్తే దాదాపుగా ₹1 కోటి వరకు కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన వారి పేరు మీద ఉందని చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఎన్కౌంటర్ అబూజ్మడ్ ఏరియాలో ఇంత పెద్ద స్థాయిలో అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇంత పెద్ద స్థాయిలో మొట్టమొదటిసారి ఎన్కౌంటర్ మాత్రం పెద్ద స్థాయిలో జరిగింది అని చెప్తున్నారు.